ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఆదివాసీ నవ నిర్మాణ సేన ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్ వీరభద్ర ప్రసాద్ కు పోడు సమస్యల మీద వినతి పత్రాలు అందజేశారు. అనంతరం ఆదివాసీ నవ నిర్మాణ సేన వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు నరసింహమూర్తి మాట్లాడుతూ రామచంద్రపురం గ్రామానికి ఆనుకుని ఉన్న 50 ఎకరాల గ్రామ కంట భూమిని రెవెన్యూ అధికారులు ఎటువంటి నిబంధనలు పాటించకుండా అటవీ శాఖకు బదిలీ చేశారని ఆయన ఆరోపించారు. షెడ్యూల్డ్ భూములను బదిలీ చేయాలి అంటే పెసా గ్రామ సభ నిర్వహించి 1/3 మెజారిటీతో గిరిజనుల ఆమోదం పొందిన తర్వాతే భూ బదలాయింపు జరగాలని అన్నారు. అడ్డగోలుగా వేలాది ఎకరాల షెడ్యూల్డ్ భూములను అటవీ శాఖకు బదిలీ చేసిన రెవెన్యూ శాఖ అధికారులపైన కేసులు పెట్టాలని కోరారు. రెవెన్యూ శాఖ షెడ్యూల్ ప్రాంతంలో షెడ్యూల్డ్ భూములకు కేవలం కాపలాదారు మాత్రమేనని వివరించారు. ఎన్నో ఏళ్లుగా రామచంద్రాపురం ఆదివాసీల స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని అటవీ శాఖకు ఎలా బదిలీ చేస్తారని తహసీల్దార్ ను ప్రశ్నించారు. అటవీ శాఖ అధికారులు పోడు రైతుల పైన చేస్తున్న వేధింపులు మానుకోవాలని అన్నారు. హక్కు పత్రాలు ఉండి ట్రాక్టర్లతో దున్నితే కేసులు పెడతామని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆధునిక వ్యవసాయ విధానాలను అనుసరించకుండా చేతులతో దున్నాలా అని ఎద్దేవా చేశారు. ఆదివాసీలు అలాగే హక్కు పత్రాలు లేని వాళ్ళని సాగులోకి వెళ్లొద్దని అటవీ శాఖ అధికారులు అడ్డు చెప్పడం తగదని, హక్కు పత్రాలు రాని వారు ఇంకా లక్షల్లో ఉన్నారని గుర్తు చేశారు. హక్కు పత్రాలు ఉన్న ఆదివాసీ రైతులకు వెంకటాపురంలో ఉన్న స్టేట్ బ్యాంక్, గ్రామీణ వికాస బ్యాంక్, సహకార సొసైటీ బ్యాంకులు ఎందుకు రుణాలు ఇవ్వడం లేదని నిలదీశారు. ముకునూరుపాలెం ఆదివాసీల పట్టా భూములను గిరిజనేతరులు ఆక్రమించుకున్నారని ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదన్నారు. అసైన్మెంట్ భూములను కాజేసిన ఎల్టీఆర్ తో పాటు పీఓటీ పెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెసా చట్టం ప్రకారం ఇసుక క్వారీల్లో ఆదివాసీలకు మాత్రమే ఉపాధి కల్పిస్తారని అన్నారు. పెసా చట్టానికి విరుద్ధంగా ఏజెన్సీలో అక్రమంగా అటవీ శాఖకు బదిలీ చేసిన వేలాది ఎకరాల భూములను వెనక్కి తీసుకుని ఆదివాసీలకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరద ముంపునకు గురి అవుతున్న ఏకన్నగూడెం ఆదివాసీలకు ఇంటి స్థలాలు కేటాయించాలని అన్నారు. కబ్జా అయిన ముకునూరుపాలెం ఆదివాసీల పట్టా భూములను ఆదివాసీలకే ఇవ్వాలని తహసీల్దార్ ని కోరారు. అన్ని సమస్యల మీద సానుకూలంగా స్పందించిన తహసీల్దార్ వీరభద్ర ప్రసాద్ త్వరలోనే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.